श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। श्रीमुगिलिचल्लवेणुगोपालदत्तात्रेय नमः। ॐ श्रीपादश्रीवल्लभस्वामिने नमः। श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादश्रीवल्लभुలకు జయము జయము। దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా। సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 40వ అధ్యాయం ప్రారంభం। భాస్కర శాస్త్రితో సమాగమం। శంకరభట్టు ధర్మగుప్తుల దింతానుభూతులు। మేము అనేక ప్రయాణ సాధనముల మూలముగా ప్రయాణము చేయుచుంటిమి। ఒక్కొక్క పర్యాయము పాదచారులుగాను, మరి ఒక పర్యాయము రెడ్డెండ్ల బండి మీదను, ఇంకొక పర్యాయము గుర్రపు బండి మీదను ప్రయాణము సాగించుతుంటుంది। కొన్ని దినములు ప్రయాణము చేసి త్రిపురాంతకమని పిలువబడు మహాక్షేత్రమునకు వచ్చితిమి। త్రిపురాంతకేశ్వరుని దర్శించితిమి। దివ్యానుభవము తెలుపవలనన్న నాకు మిక్కుటమైన అనుభవములు కలుగుతున్నవి। మా వద్ద శ్రీచరణుల దివ్య పాదుకలు ఉన్నవి। మేము ప్రయాణము చేయనప్పుడు శ్రీచరణులు మాతోనే ప్రయాణం చేస్తున్నట్లు తోచుతుంటాను। మేము అడుగులు వేయినప్పుడు అవి మా అడుగులు కాకుండా శ్రీచరణుల వారే మా శరీరములో ఉండి అడుగులు వేయించుతుండిరన్నట్లు మాకు తోచుతుంటాను। మాట్లాడినప్పుడు కూడా మేము ఏమి మాట్లాడుతుంటిమో తెలియకుండా వారే మా ద్వారా మాట్లాడుతుండిరని తోచుతున్నది। మేము భోజనం చేయనప్పుడు వారే మాలో నుండి భోజనము చేస్తున్నట్లు తోచెడిది। మా శరీరములలో మాంసములో రక్తములో నాడులలో సర్వస్వము శ్రీవారే నిండి ఉన్నట్లు అనిపించేది। జీవాత్మయే పరమాత్మ అనేది సిద్ధాంతమును విని ఉంటిమే గాని శరీరమునందంతటను శ్రీచరణుల చైతన్యమే నిండి ఉండి వారితో ఏ విధమైన స్పర్శ లేకుండా అనుభవం మాత్రమే కలిగించడి ఈ రకమైన లీలను మేము ఏనాడును కనివిని ఉండలేదు। త్రిపురాంతకేశ్వరుని అర్చక స్వామి భాస్కర శాస్త్రి అతడు మమ్మెంతగానో అభిమానించను। అతడు శ్రీపీఠికాపుర వాస్తవ్యుడట। అర్చన చేయుటగా అతడు నియమింపబడనట। అతడు షోడశీ రాజరాజేశ్వరీదేవి భక్తుడు। శ్రీపీఠికాపుర నివాసిని శ్రీ కుక్కుటేశ్వర మహాప్రభువుల దేవేరి అయిన శ్రీ రాజరాజేశ్వరీదేవి స్వప్నముననే అతనికి మంత్రదీక్షనిచ్చారట। అతడు మమ్ములను ఇద్దరినీ తన అతిథిగా ఉండుడని కోరిను। మా వద్ద శ్రీపాదుల వారి పాదుకలు ఉన్నవన్నటి విషయమును అతడు గ్రహించను। ఆ పాదుకలను మేము అతని పూజామందిరమునందుంచితిమి। ఆ పాదుకల నుండి దివ్యమైన కంఠస్వరముతో ఇట్లు వెలువడెను, నాయనలారా మీరెంతయో ధన్యులు। ఈ పాదుకలకు భాస్కర శాస్త్రి పూజలను చేయవలను। ప్రస్తుతము తామ్ర రూపమునున్న ఈ పాదుకలు భాస్కర శాస్త్రి మంత్రోపాసనా బలం వల్ల కొన్ని సంవత్సరములకు స్వర్ణ పాదుకలుగా మార్పు చెందును। హిరణ్యలోకమునందరి మహాపురుషులు కొందరు వాటిని హిరణ్యలోకమునకు తీసుకుని పోయి అర్చనాధికములు చేసేదరు। తరువాత వాటిని కారణలోకమునకు తీసుకొని పోయేదరు। తదుపరి మహాకారణ లోకమునందున్న నా వద్దకు తీసుకొని రాబడును।
నా పాదుకలను నేను స్వయముగా ధరించెదను. ధరించిన స్వర్ణ పాదుకలతో నేను కారణలోకమునకు వచ్చి అందరి దివ్యాత్మలను ఆశీర్వదించెదను. ఆ తదుపరి హిరణ్యలోకమునకు వచ్చి అందరి మహాపురుషులను ఆశీర్వదించెదను. అప్పుడు నా పాదుకలకు తేజోమయ సిద్ధి కలుగునంతట 18,000 మంది మహాసిద్ధ పురుషులు నా పాదుకలను స్వర్ణ విమానమునందు తీసుకుని పోయి నా జన్మస్థానము సమంతరకంగా దివ్య నీరాజనములతో భూమికి 360 నిలువుల లోతున ప్రతిష్ఠించెదరు. అక్కడ స్వర్ణమయ దేహకాంతిని కలిగిన దివ్య నాగులు నిత్యము ఆ స్వర్ణ పాదుకలను అర్చించెదరు. 64,000 మంది యోగినీ గణములు నన్ను అర్చించెదరు. ఆ పాదుకలను స్వర్ణమయమైన సింహాసనంపై నుంచెదరు. ప్రతి నిత్యము యోగినీ గణములు ఋషి సంగములచే పరివేష్టింపబడి నేను అచ్చటనే దర్బారు చేసేదను. ఆ భూమిని అంటిపెట్టుకుని ఉండి మరి ఒక కొలతలతో అదృశ్య అగోచర పరిస్థితిలో స్వర్ణపీఠికాపురం అన్నది ఉండును. ప్రాకృత జనులకు భూమి ఎందున్న ప్రాకృత పీఠికాపురమే కారణగును. యోగ దృష్టి గల వారికి మాత్రమే స్వర్ణపీఠికాపురము కారణగును. నా స్వర్ణ పాదుకలు ప్రతిష్ఠింపబడు ప్రదేశమునకు ప్రాకృత ప్రదేశోపరిభాగమున నా పాదుకలు పీఠికాపురమున ప్రతిష్ఠింపబడును. అందుచేత మీరందరూ ఆనందంతో నుండు. భవిష్యత్తులో చిత్ర విచిత్రములెన్నో జరుగును. నా మహాసంస్థానమునందున్న నా పాదుకల దర్శనమునకు నా భక్తులు చీమల బారుల వరి తరలి వచ్చెదరు. మేమెంతయో ఆశ్చర్యానందములకు లోనైతే ఇది భాస్కర శాస్త్రి షోడశీ రాజరాజేశ్వరిని ఆరాధించు పరమభక్తుడు ఈ రాజరాజేశ్వరీదేవి వైభవమును గూర్చి మాకు వివరింపుడని నేను వారిని కోరుతుంది. శ్రీ రాజరాజేశ్వరీదేవి వివేకమునకు ప్రతీక. అంతట వారు నాయనలారా, రాజరాజేశ్వరి చైతన్యము ఆలోచించే మన మనస్సునకు మన ఇచ్ఛకు పైన ఉన్న విశాలమైన సీమలో ఆసీనురాలై ఉండును. ఆమె చేయు శుద్ధి కార్యక్రమం ఏమనగా, మనము ఆలోచించే మనస్సు సాధారణంగా మేధాశక్తిగా మారిపోతుంటుంది. ఆ మనస్సు ఆ విధంగా కాకుండా వివేకంగా మారుటగా మహాతల్లి మనకు సహకరించును. మనకున్న ఇచ్ఛ సంకుచిత పరిధులను విడనాడి చక్కటి విస్తృతి కలుగునట్లు ఆమె అనుగ్రహించును. సాధారణంగా శక్తి వివేకము తోడ కలిసి ఉండవు. అది రాజరాజేశ్వరీదేవి అనుగ్రహం కలిగిన ఎడల శక్తి వివేకం మనలో కలిసి ఉండును. దివ్య చైతన్యముతోనే అనంతములుండును. వాటికి మన మనస్సు తెరుచుకున్నట్లు ఆమె చేయును. విశ్వములో విశాల భావములు వృద్ధి పొందుటకు ఆమె మనకు సహకరించు. అత్యద్భుతమైన దివ్య జ్ఞానము కలుగవలనన్నను శాశ్వతమైన దివ్య మాతృశక్తులు మనలోనూ విశ్వములోనూ ఆవిర్భవించవలనన్నను స్థిర ప్రశాంతిలో మహత్తర కార్యములు సాధింపవలనన్నను ఆమె అనుగ్రహము అత్యంత ఆవశ్యకం. రాజరాజేశ్వరి దేవి అనంతమైన వివేకమునకు ప్రతీక. ఆమె తెలుసుకొనవలనని సంకల్పించిన ఆమెకు తెలియంది ఏదీ ఉండదు. సర్వ విషయములను సర్వజీవులను వారి స్వభావములను వాటిని కదిలించే శక్తులను ఈ ప్రపంచం యొక్క ధర్మమును దానికి సంబంధించిన యోగ్యమైన సమయమును ఆమె గ్రహించగలదు. ఆమెకు పక్షపాత బుద్ధి ఎంత మాత్రమునూ లేదు. ఆమెకు ఎవరి పట్ల అభిమానం కానీ దేశం కానీ ఉండదు. సాధనా బలం వల్ల భవిష్యత్ దర్శనమును సంపాదించుకున్న వారిని ఆమె విశ్వాసపాత్రులుగా పరిగణించి తన ఆంతరంగికులుగా స్వీకరించును. ఈ రాజరాజేశ్వరి శక్తిని పెంపొందించుకున్న సాధకులు తమ వివేక బలంతో విరోధ శక్తులను నిర్మూలించుకోగలుగుతారు. ఆమె వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలో అటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆమె విశ్వంలో దేనితోనూ అనుబంధం పెట్టుకోకుండా, అంటే అసంగత్వాన్ని కలిగి ఉంటుంది. ఆమె ప్రతి వారితోనూ వారి ప్రకృతిని బట్టి, అవసరాన్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి వ్యవహరించగలుగుతుంది. రాజరాజేశ్వరి దేవి తన ఇచ్ఛను ఎవరి మీదనూ బలవంతంగా విధించదు. పరిణామానికి సమ్మతించిన వారిని వారికి తగ్గట్టుగా ముందుకు నడిపిస్తుంది. అజ్ఞానులను వారి అజ్ఞాన మార్గాలలోనే పోనిస్తుంది. అటువంటి వారు పెంచి పోషించుకుంటున్న స్వతంత్రాన్ని ఆమె మన్నిస్తుంది. వారు బాగుపడినా చెడిపోయినా ఆమె పట్టించుకోదు. ఆమె కరుణ అంతులేనిది, తరిగిపోనిది. ఆమె దృష్టిలో అందరూ తన బిడ్డలే. అసురులను, రాక్షసులను, పిశాచాలను సైతము ఆమె తన బిడ్డలుగానే పరిగణిస్తుంది. మానవుల దయలాగా ఆమె దయ గుడ్డిది కాదు. ఆమెకు ఎంత దయ ఉన్నా వివేకమును మాత్రం కోల్పోదు.
పరమాత్మ ఆజ్ఞాపించిన మార్గం నుండి ఆమె ఏమాత్రమూ వైదొలగదు. ఆమె ప్రయోగించే శక్తికి జ్ఞానమే కేంద్రము. అందుచేత మనం ఆమె అనుగ్రహాన్ని పొందితే సత్యం బయటకు రప్పించబడి మనకు సత్య జ్ఞాన బోధ కలుగుతుంది. ఆమె శక్తిని మనము పొందాలంటే కర్తవ్య దీక్షను సత్యశోధనలు ఎడతెక్కకుండా అవలంబించాలి. అప్పుడే మనం ఆమెచే అనుగ్రహింపబడతాము. నేను బీటిగాపుర వాస్తవ్యుడైన కారణమున, శ్రీపాదుల వారి దైకుపాత్రుడైన కారణమున రాజరాజేశ్వరి దీక్షలో సఫలీకృతుడైనాను. ఈరోజు నాకు దీక్షా సమయం, ఎక్కువసేపు ధ్యానంలో గడపవలసిన సమయం. శ్రీపాదుల వారి ఏ పరిస్థితులలో పీఠికాపురము నుండి బయలుదేరి పంచారములకు వచ్చినారో రేపు మీకు తెలియజేసేదను. మీరు ఇచ్చడకు బొత్తుడుకు పూర్వము శ్రీపాదుల వారు నేను సమర్పించిన పులిహోరను కొద్దిగా స్వీకరించినారు. వారు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు. ఆ మహాప్రసాదమును తీసుకొని మీరు కూడా ధ్యానస్థులు కావలసినదని తెలియజేసిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. కుహన పరివ్రాజక వృత్తాంతం. ఈ శ్రీవల్లభుల మహాసరస్వతి అధ్యాయం 41 కుహన పరివ్రాజక వృత్తాంతం. శ్రీవల్లభులు మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి స్వరూపులని శ్రీ భాస్కర శాస్త్రి గారు మాకు తెలిపింది. ఈ వారిలో ఉన్న దేవీతత్వం అనుష్ఠానం చేసేవారికి మాత్రమే అర్థమవుతుంది. పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులుంటాయని విన్నాను. వాటి యొక్క వివరణను కాస్త తెలియజేయవలసిందని నేను భాస్కర శాస్త్రి గారిని అడిగి, అంతటా భాస్కర శాస్త్రి అంబిక ప్రతి వాక్కు ద్వారానూ వ్యక్తమవుతూ ఉంటుంది. ఆమె ప్రతి మనుష్యుని ద్వారానూ ప్రతి వ్యక్తిలోనూ పలుకుతుంది. బయటకు వినిపించబడే వాక్కులు స్థూల వాక్కు అంటారు. బయటకు ఏమాత్రం వినిపించకుండా లోపలనే ఉంటూ కేవలం పెరిమల కదలికలోనే కనిపిస్తూ ఉండే వాక్కును మధ్యమా వాక్కు అంటారు. ఈ మధ్యమా వాక్కు కంటే కాస్త సూక్ష్మంగా ఉండేదాన్ని వైఖరి వాక్కు అంటారు. కంఠగతమైన వాక్కు గొంతు దాకా వస్తుంది. అక్కడ నుండి బయటికి రాకుండా మధ్యలోనే ఉండిపోయి మనస్సులో మాత్రం మెదులుతూ ఉంటే దాన్ని పశ్యంతి వాక్కు అంటారు. దీనికంటే కూడా సూక్ష్మంగా ఉంటూ నాభిలోనే నిర్వికల్పంగా సంకల్పమాత్రంగా ఉండే వాక్కులు పరావాక్కు అంటారు. అంబికను త్రిపుర భైరవిగా కూడా ఆరాధిస్తారు. గుణత్రయములు, జగత్రయములు, మూర్తిత్రయములు, అవస్థాత్రయములు మొదలగు అన్ని త్రయములకు ఆమె అధీశ్వరి. త్రిపుటిని ఆమె పురత్రయముగా చేసుకొని ఈ 3 లోకాలని పాలిస్తూ ఉంటుంది. మనము శ్రద్ధ కలిగి ఉండి ఆత్మసమర్పణ చేసుకొని సంపూర్ణ శరణాగతి చెందితే ఈ లోకము నుండి కానీ అదృశ్య లోకాల నుంచి కానీ ఎటువంటి శత్రుత్వం తటస్థపడినా కూడా మనకు కీడు జరగదు. విరోధి శక్తులనేవి కేవలము భౌతిక జగత్తుకే పరిమితమైనవి కావు. మనకు ప్రాణమయమైన భౌతికమయమైన మానసికమైన అంతరాత్మకు సంబంధించిన ఆధ్యాత్మికమైన అస్తిత్వ స్థితులున్నాయి. వీటికి అనుగుణంగానే లోకాలున్నాయి. మనము తగినంతగా అభివృద్ధి చెందిన ఎడల భౌతిక ప్రపంచంలో ఏ రకంగా జీవిస్తున్నామో ఆయా లోకాలలో కూడా అలానే జీవించగలము. మనిషి అభివృద్ధి పొందాలంటే ముఖ్యంగా శ్రద్ధ, దానితో పాటు దృఢమైన విశ్వాసం ఉండాలి. శ్రద్ధ అంటే సంపూర్ణమైన నమ్మకంతో కూడిన అంగీకారం. విశ్వాసం ఉన్నది అనుభవం వలన పొందవలసి ఉంటుంది. మనం దేనికోసమైనా సరే విశ్వాసం ఆధారంగానే జీవించగలగాలి. అవసరమైన వేళల్లో తప్పకుండా సహాయం అందగలదనే విశ్వాసం మనలో నిరంతరము ఉండాలి. విశ్వాసంతో పాటు ఒక విధమైన భద్రతా భావన కూడా మనలో ఉన్నప్పుడు అది ఆత్మవిశ్వాసం అవుతుంది. వ్యక్తిహీనమైన జ్ఞానం నిర్లిప్తతో దారితీస్తుంది. జ్ఞానహీనమైన శక్తి గుడ్డిదై వినాశానికి దారితీస్తుంది. అందుచేత మన జ్ఞానంతో ప్రకృతి బంధాల నుండి విడుదల పొందాలి. ఆ తర్వాత శక్తి అనుగ్రహంతో పరిపూర్ణత సాధించాలి. శక్తికి జ్ఞానం నుంచి అనుమతి లభించాలి. ఆంఖ్య మార్గంలో చైతన్యాన్ని పురుషుడు అంటారు. కర్మను నిర్వహించేదాన్ని ప్రకృతి అంటారు. క్రింద స్థాయిలో వీటి మధ్య విరోధం ఉంటుంది. చైతన్యం అనేది కర్మ చేయదు, ప్రకృతికేమో జ్ఞానము లేదు. ఈ 2 కలిసినప్పుడే సృష్టి అనేది జరుగుతుంది. ఈ రెండింటికి కూడా వికలత్వం ఉంది. చైతన్యం చూస్తే కుంటిది, ప్రకృతి చూస్తే గుడ్డిది. లోకంలో గుడ్డితనం, కుంటితనం ఈ స్థితిలో ఉన్నాయని తెలియజేయడానికే
శ్రీపాదుల వారు జన్మించిన కుటుంబంలో ఒక సోదరుడు గుడ్డివాడు, ఒక సోదరుడు కుంటివాడు. చైతన్యము కుంటిది, ప్రకృతి గుడ్డిది అనుదానికి ఈ రెండు ప్రతీకలే. ఉన్నత స్థాయికి చేరినప్పుడు చైతన్యము, ప్రకృతులు, ఈశ్వరులు, ఈశ్వరి అని పిలువబడతాయి. అప్పుడు ఈ రెండింటికి విరోధం ఉండదు. శ్రీపాదుల వారు దానికి తగిన యోగ సమయం, యోగకాలం వచ్చాయి అని అనుకున్నప్పుడు తన సోదరులకు కుంటితనాన్ని, గుడ్డితనాన్ని పూర్తిగా రూపుమాపారు. లోకంలోని గుడ్డితనాన్ని, కుంటితనాన్ని రూపుమాపే బృహత్తర కార్యక్రమానికి సూచనగానే వారు ఈ పని చేశారు. అతీతమైన స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అనగా చైతన్యము, ప్రకృతులు, బ్రహ్మ, మాయా అని పిలువబడుతున్నాయి. తమ 16 సంవత్సరమును ఇల్లు వదిలి సంసారాన్ని త్యజించి విరాగి అయి సంచారమునకు వెళ్ళడంలోని ఆంతర్యం తాను స్వయంగా బ్రహ్మమని, అదేవిధంగానే తానే మాయనని తెలియజేయడం. అపరిమితుడు, అనంత గుణములు కలిగిన బ్రహ్మస్వరూపములకు పరిమితిని కలిగించే శక్తి మాయ. తాను పీఠికాపురంతో జన్మించడం కేవలం తాను అపరిమిత బ్రహ్మస్వరూపమైనప్పటికీ మాయాశక్తికి లోబడి పరిమితులతో వ్యవహరించానని సూచించడం. 16 సంవత్సరములు దాటిన తదుపరి తాను మాయకు బంధీనిగానని, తాను అపరిమిత బ్రహ్మస్వరూపుడనని స్పష్టంగా తెలియజేయడం. భక్తజనోద్ధరణకై అవతరించిన పరసత్వమే తానని తెలియజేయడం. క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలంగా కనిపిస్తుంది. దీనికి ప్రతీకగా అనగా క్రింది స్థాయిలో ప్రకృతి చాలా బలమైనది సుని అని తెలియజేయడం కొరకే. శ్రీవారి చరిత్రలో వేడికాపురంలో జరిగిన వాద వివాదాలు పరిస్థితులు సృష్టించే కొన్ని రకములైన బాధలు కనిపిస్తాయి. ఆ తరువాత మధ్యస్థాయిలో పురుషులు, ప్రకృతి ఇద్దరు సమానులే. ఈ స్థితిలోనే కొంతమంది అవిశ్వాసులు, ఇబ్బంది కలిగించే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రకరకాల అనుభవాలను పొంది విశ్వాసం పొంది అవతారమని గుర్తించిన వాళ్ళు ఉన్నారు. ఈ పీఠికాపురాన్ని విడిచి వెళ్ళే స్థాయి. ఈ స్థితిలో మాయ అంతర్లీనంగా ఉన్నది. తాను పరబ్రహ్మస్వరూపుడని సుస్పష్టంగా ప్రకటించి తన దివ్యావతార లీలను విస్తృత స్థాయిలో ప్రకటించే స్థితి. దానికి పీఠికాపుర వాతావరణం సరి అయినది కాకపోవటం వలన తాను పీఠికాపురముని విడిపోయాడు. జగత్తునందంతటను తన మహిమ విస్తరించుతున్నప్పుడు రాబోయే శతాబ్దములలో ఎప్పుడో వారి సంకల్పానుసారము పీఠికాపుర వాసులకు కూడా జ్ఞానోదయమగును. వారి విస్తృత స్థాయిలో వారిని దివ్య చైతన్య శక్తి మానవ చైతన్యం యొక్క కుటితనమును, ప్రకృతి యొక్క కుటితనమును రెంటినీ నివారించునని తెలిపింది. శ్రీపాదుల వారు ఏ పరిస్థితులలో పీఠికాపురమును వీడిపోవుట తటస్థించినని నేను భాస్కర శాస్త్రి గారిని ప్రశ్నించగా వారిట్లు చెప్పుతుండే. ఈ శ్రీపాదుల వారి లీలలు సామాన్య మానవుల ఊహలకు అందరానివి. ఒకసారి ఒక సన్యాసి కుకుటేశ్వరాలయమునకు వచ్చాను. అతడు దత్తభక్తుడు. అతడు దత్తదీక్షను ఇచ్చుతుండు. వారు దత్తదీక్ష పాటించినతో మండల పర్యంతం అనుకున్న కార్యములు సిద్ధించి తీరునని అతడు ప్రకటించాడు. పీఠికాపుర బ్రాహ్మణ్యము కూడా దత్తదీక్షలను స్వీకరించినది. అతడు భూరి దక్షిణలు స్వీకరించుతుంటేనో ఆ దక్షిణంలో కొంత భాగమును తన వద్ద దీక్ష తీసుకున్న బ్రాహ్మణ్యములకు కూడా ఇయ్యబడుతుంటేను. బ్రాహ్మణ్యము మాత్రం ఇతర కులస్తులతో కూడా తాము కూడా దీక్షలు తీసుకొని దీక్షనిచ్చు సన్యాసికి భూరి దక్షిణలు ఇచ్చుతుంటివని, కావున మీరు కూడా దీక్షలను తీసుకొని వారికి భూరి దక్షిణలు ఇచ్చి జన్మ చరితార్థం చేసుకున్నాడని చెబుతుండేది. బ్రాహ్మణ్యము మాటలను త్రోసిపుచ్చజాలక చాలామంది దీక్షలను స్వీకరించి భూరి దక్షిణలు ఇచ్చుతుండేది. ఇంతలో దత్తదీక్షలు తీసుకుంటయు మానుటయా అని తర్జన భర్జనలు ప్రారంభం కాసాగాను. బ్రాహ్మణ పరిషత్తు, క్షత్రియ పరిషత్తు, వైశ్య పరిషత్తు సంయుక్త సమావేశం జరిగినది. దానికి శ్రీ బాపనార్యుల వారు అధ్యక్షత వహించింది. ఈ బాపనార్యులు శ్రీ దత్తుడు అందరివాడు. దీక్షా స్వీకారం అందరూ చేయవచ్చు. అందువలన అష్టాదశ వర్ణముల వారు సన్యాసి నుండి దీక్ష తీసుకొనవచ్చును. దీక్షా స్వీకార అవకాశము సర్వజనులకును ఇయ్యబడవలను అని పలికి. అంతటా బ్రాహ్మణ పరిషత్తులోని అధిక సంఖ్యాకులు అయ్యా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఆచారవంతులై ఉంటురు. అందువలన వారి దీక్షలు స్వీకరింపవుతుంది. శూద్రులు అనాచారవంతులై ఉండురు. అందువలన వారి దీక్షలు స్వీకరింపకూడదు. వారి నుండి దక్షిణలు మాత్రం స్వీకరించి మన తపశక్తితో వారిని ఉద్ధరింపవచ్చునని. అంతటా బాపనార్యుడు
అన్ని కులముల యందునను ఆచారవంతులు అనాచారవంతులు ఉందురు. ఎవరు ఆచారవంతులో ఎవరు అనాచారవంతులో తేల్చుట కష్టసాధ్యం. అందువలన సామూహిక కళ్యాణమును శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మనము దత్తహోమము కానీ లేదా తదితరములైన యజ్ఞయాగాది కార్యక్రమములను నిర్వహించి సంఘాతిక శ్రేయస్సును సమకూర్చవచ్చును. దక్షిణలు మాత్రమే స్వీకరించి దీక్షలను సూత్రులకి ఇవ్వకపోవడం వల్ల అన్యాయం అని నాకు తోచున్నది. దక్షిణను తీసుకొని మనము మన తపశక్తి సూత్రులను ఉద్ధరించగలిగినాడు. అలా తక్కిన బ్రహ్మక్షత్రియ వైశ్యులను కూడా ఉద్ధరించవచ్చు. అట్లయినచో ఏ కులం వారికి ప్రత్యేక దీక్షలను ఇవ్వవలసిన అవసరం లేదు. అదీనుగాక దక్షిణకి ఇవ్వవలసిన రొక్కమును భారీగా నిర్ణయించింది. అన్ని కులముల అందులను బీదవారుందురు. వారు ఇంతటి దక్షిణలు ఇయ్యజారు. లెక్కాడితే గాని డొక్కాడని ధనహీనులు మనకు భారీగా దక్షిణలిచ్చి అనేక దినములు వస్తూ ఉండవలసి వస్తుంది. దక్షిణ అన్నది ఐచ్ఛికము చేయవలసి, యథాశక్తి సంతోషపూర్వకంగా ఇయ్యబడు దానినే దక్షిణగా తీసుకునవలను. అప్పుడు మాత్రమే దత్తుడు సంతోషించునని తమ అభిప్రాయముని వెలిబుచ్చింది. అంతటా బ్రాహ్మణులు మన బ్రాహ్మణులమై ఉండి పరమహంస పరివ్రాజక మహాశయులు మన గ్రామములకు వచ్చినప్పుడు ఎదురేగి పూర్ణకుమముతో వేదమంత్రములతో స్వాగతము నీయలేదు సరిగదా? వారు తమంతట తాము సర్వజన హితమును కోరి దత్తమండల దీక్షనిస్తుండగా బ్రాహ్మణ పరిషత్తు తనకు ఏమీ పట్టనట్లు ఊరకుండు నిజముగా సిగ్గుచేటైన విషయమని ఆక్షేపణ లేవనెత్తింది. అంతటా పాపనార్యులు నిజముగా వచ్చినది పరమహంస పరివ్రాజకులే అయిన ఎడలా వారిని స్వాగతించుటకు కొన్ని పద్ధతులు ఉన్నవి. వారు కొద్ది రోజుల ముందుగానే వారి ప్రధాన శిష్యుల చేత బ్రాహ్మణ పరిషత్తునకు సమాచారం అందించవలెను. పరిషత్తు వారి వివరములను సంపూర్తిగా ఆలకించి ప్రధాన శిష్యుల్లో శాస్త్రార్థము చేయుదు. ఆ శాస్త్రార్థమునందు ప్రధాన శిష్యులు ప్రావీణ్యత తెలియదు. అంతటా పరిషత్తు ఒక నిర్ణయములకు వచ్చి వారిని యోగ్యుడైన పరివ్రాజకుల వారి శిష్యులని నిర్ణయించదు. ఆ తరువాత పరమహంస పరివ్రాజకులు విచ్చేయినప్పుడు వారికి వేదమంత్రములతో పూర్ణకుంభములతో స్వాగతం ఇయ్యబడును. ఆ తదుపరి వారితో శాస్త్రార్థము జరుగును. అంతట పరివ్రాజక మహాశయుల సూచన మేరకు యజ్ఞమో యాగమో దీక్షయో లేక ప్రవచనమో జరపవచ్చును. ఇవి ఏమీనూ లేకుండగా పరివ్రాజకులు కుక్కుటేశ్వరాలయములకు వచ్చిన వెంటనే మీతో దత్తమండల దీక్ష గురించి ప్రస్తావించిరి. అంతేకాకుండా భూరి దక్షిణలు ఇవ్వవలసినదని కోరిరి. ఇది మన నియమావళికి విరుద్ధంగా జరిగిన విషయములు కదా అని ప్రశ్నించింది. అంతటా బ్రాహ్మణులు నియమములు ఉల్లంఘించబడినా లేదా అని చర్చించుటకు ఇది సమయం కాదు. కావున మీరును మీ అల్లుడు గారైన అప్పలరాజు శర్మయును దీక్షలను స్వీకరించి దక్షిణలు ఇచ్చేదరా లేదా అని అడిగారు. అంతటా బాబనార్యులు మేమిద్దరము సామూహిక శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారమే కానీ వ్యక్తిగత శ్రేయస్సు కొరకు దీక్షలను చేపట్టువారం కాదు. దీక్షలను చేపట్టుట లేదు కనుక మేము దక్షిణలను ఇయ్యలేము. బ్రాహ్మణులు ఎవరైనను దీక్షలను చేపట్టదలచి దక్షిణలు ఇచ్చుటకు సంసిద్ధులైన ఎడల వారి ఇష్టానుసారం వారు చేయవచ్చు. బ్రాహ్మణ పరిషత్తు అన్నది సామూహిక సమస్య ప్రయోజనములు కలిగించే విషయముల గురించి ఆలోచించునే కానీ మీ యొక్క వ్యక్తిగత దీక్షలు వ్యక్తిగత సమస్యలు పరిష్కారముల గురించి ఆలోచింపజాలదు అని తెలిసి చెప్పింది. ఎస్టీ గారును వర్మగారును కూడా మండల దీక్షను తీసుకున్నట్టుకు నిరాకరించింది. అయితే బ్రాహ్మణులకును క్షత్రియులకును వైశ్యులకును దత్త మండల దీక్షలను తీసుకున్నట్టుకు కానీ మానుడికి కానీ వారికి స్వేచ్ఛ ఇయ్యబడేది. శ్రీపాదులచే దత్త దీక్ష ఇవ్వబడుట. శ్రీపాదుల వారి ఎడల భక్తి శ్రద్ధలు కలిగిన పంటకాపులు కొందరుండేది. వారిలో వెంకయ్యను వాడు శ్రేష్ఠుడు. శ్రీపాదుల వారు వెంకయ్య గృహముకు పోయి తాను దత్త దీక్షలను ఇచ్చేదననియు ఎవరును దీక్షలు పొందలేకపోతున్నామని నిరాశ చెందవలసిన అవసరం లేదని ప్రకటించాను. అంతేకాకుండా యథాశక్తి దక్షిణీయవచ్చునని ప్రకటించాను. మండల దీక్ష తన విషయమున అనవసరమనియు ఏకరాత్రి దీక్ష చాలుననియు ప్రకటించాను. పూర్తిగా అహోరాత్రములు అనగా ఒక రోజు శ్రీపాదుల వారు వెంకయ్య ఇంటిలో నుండెను. శ్రీపాదుల వారు అష్టాదశ వర్ణములు వారికి దీక్షలు ఇచ్చారు. ఈ దీక్షలు తీసుకున్న వారిలో కొందరు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కూడా నుండి శ్రీపాదుల వారు తానే దత్తుడని ప్రకటించుట
శ్రీపాదుల వారు బాహాటంగా తాను శ్రీ దత్తుడనేనని బయటకు వచ్చినది ఈ రోజుననే. ఈ రోజు దత్తప్రభువునకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం కూడా అయి ఉండేది. తాను దీక్షనిచ్చిన వారందరికీ తన మంగళమయ ఆశీర్వాదములిచ్చి వారి చేత భజన చేయించి తానే శ్రీదత్తుడనియు తన విస్తృత కార్యక్రమం తన కొరకు వేచి ఉన్నదనియు తనను స్మరించినంతనే తాను ప్రసన్నుడనై తన భక్తుల కోరికను తీర్చేదననియు ప్రకటించాడు. తదుపరి అనగా శుక్రవారం రోజు ఉషక్కాలమున శ్రీపాదుల వారు నరసింహవర్మ గారింటికి పోయి అతడ శ్రీపాదుల వారికి మంగళస్నానము చేయించబడేది. కేవలము ఒక అరటి పండును మాత్రం వారు స్వీకరించారు. దాన్ని నరసింహవర్మ ఇంటనున్న గోమాతకి ఇచ్చింది. ఆ తదుపరి శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంటికి వచ్చింది. అతడు వారికి మంగళస్నానము చేయించబడేది. శ్రీపాదుల వారు వారి ఇంట నుండి వెన్న, పాలు, మజ్జిగ, మీగడ స్వీకరించింది. తన భక్తులు తనను పిలుస్తున్నారనియు పీఠికాపురమును విడిచిపెట్టి వెళ్ళు సమయము ఆసన్నమైనదనియు తెలిపిరి. ఆ తదుపరి వారు తమ తాతగారైన బాపనార్యుల వారి ఇంటికి వచ్చింది. వారు అతడు కూడా మంగళ స్నానము చేసి తాను సాక్షాత్తు దత్తుడనియు శ్రీపాద శ్రీవల్లభ రూపము కేవలము మాయాస్వరూపమనియు బాధా సర్పద్రస్తులు ఆదివ్యాధి పీడితులు తనను ఆవేదనతో పిలుస్తున్నారనియు తాను సుస్పష్టముగా దత్తుడని ప్రకటించి తన దివ్యలీలల ద్వారా లోకమును ఉద్ధరించే కార్యక్రమం ప్రారంభింపవలసి ఉన్నదనియు వారు తెలిపిరి. ఆ తదుపరి తమ నిజగృహమునకు విచ్చేసి తల్లిదండ్రులు శ్రీపాదుల వారి వివాహ విషయం ప్రస్తావించగా వారు, మాత, నేను ఇదివరకే చాలాసార్లు తాతగారికి, శ్రేష్ఠి తాతగారికి, వర్మ తాతగారికి అనఘాలక్ష్మి సమేతుడనై దర్శనమిచ్చింది. ఆ దివ్య దంపతులు కేళి విలాసములతో శ్రేష్ఠి గారి చేలలోను వర్మగారి చేలలోను మామిడి తోపుల్లోనూ చూడుటను చాలామంది చూచారు. ఇదిగో నా యొక్క అనఘాలక్ష్మి సమేత అనఘ స్వరూపం, నా యొక్క దివ్య భవ్య మంగళ స్వయ మంగళము దివ్య భవ్య మంగళమయ స్వరూపమును వీక్షింపుడు. వివాహ ప్రస్తావన వచ్చినడల నేను గృహమును విడిపోయేదనని అవధూత రూపమున వచ్చినప్పుడే చెప్పి ఉంటుంది అని సవినయంగా మనవి చేసిరి. ఈ మంగళమయ స్వరూప దర్శనము ఇచ్చిన తదుపరి వారు తన అన్నలిద్దరినీ స్పృశించిరి. శ్రీపాదుల వారి అమృత దృష్టి వలన తమ సోదరులకు అంగవైకల్యము హరించబడినది. సుమతి మహారాణియు అప్పర్రాజు శర్మయు నిశ్చేష్టులై ఉండేది. ఏమి మాట్లాడుటకును వారికి నోట మాట రాకుండా. ఇంతలో అమ్మమ్మగారైన రాజమాంబయు, తాతగారైన బాపనార్యుల వారును, వెంకటప్పయ్య శ్రేష్ఠియును, వారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబయును, నరసింహవర్మ గారును, వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారును అచ్చడికి వచ్చి ఉండి అందరితోడను కులాసాగా నవ్వుతూ వినోదంగా మాట్లాడి అంతటా సుమతి మహారాణి, నాయన, అన్ని బాకీలను తీర్చిపోతున్నానంటివి కానీ వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి పాలబాకీ, వత్సవాయి వారి పాలబాకీ, మల్లాది వారి పాలబాకీ నీవు తీర్చలేవు అని. అంతటి శ్రీపాదుల వారు తమ తల్లిని ఉద్దేశించి, అమ్మ, నీవు అన్న మాటను నేను కాదనుటలేదు. ఈ 3 వంశముల వారును నన్ను మరువక ఉండునంతకాలం నేను వారిని మరువక ఉండేదను. నన్ను మర్చిపోయినను వారికి నేను గుర్తు చేసేదను. హింసించి అయినను వారి చేత సేవ చేయించుకొని ఫలితమిచ్చేదను. నీ పుట్టింటి వారింటి ప్రతి తరమునందును ఎవరో ఒకరింటికి వచ్చి భోజనం చేసి వెళ్ళేదను. అయితే దక్షిణ తీసుకొనను. నీ పుట్టింటి వారు నన్ను వాత్సల్య దృష్టితో తమ మేనల్లునిగా భావించదరని నాకు తెలియదు. నేను కూడాను ఈ మానవీయ సంబంధమును మన్నించుతూ బుద్ధిమంతుడైన మేనల్లుడిగానే ప్రవర్తించదను. ఇంతకంటే నీ పుట్టింటి వారికి ఏమి కావలేను అనియు తమ తండ్రిని ఉద్దేశించి, మన గండికోట వారి వంశమునందు వేదము చాలా కాలం వరకు నిలిచియుండు. నా అన్నదమ్ములిద్దరూ మంచి వేద పండితులయ్యతను. గండికోట వారు నన్ను మరువనంత వరకు నేను కూడా వారిని మరువను. శ్రీధర ధర్మ ఒకనొక జన్మమున సమర్థ రామదాస్ అనడి మహాపురుషునిగా జన్మవంది ఛత్రపతి శివాజీ అనడి పేరు నా జన్మకు వచ్చి నరసింహవర్మకు గురుత్వం వహించును. ఈ విధంగా మన పౌరోహిత్య సంబంధము స్పష్టీకరణము గావింపబడుతున్నది. రామరాజ శర్మ శ్రీధర నామమును జన్మించి మహాయోగీగుడు. శ్రీధరుని శిక్ష పరంపరచే పీఠికాపురమున నా పేరిట మహాసంస్థానం ఏర్పడును. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో మనకున్న రుణానుబంధము స్థిరీకరించబడును. అంతేకాకుండా తదుపరి వత్సవాయి వారు రాగలరు అని అభయమిచ్చిరి.
సావిత్రపన్నము పఠించబడెను. సావిత్రపన్నము పఠించబడి శ్రీపాదుల వారికి వేదమన్న ప్రాణము. వేద పఠనము జరుగుచుండగా వారు అందరూ చూస్తుండగానే అంతర్హితులైరి. శ్రీపాద వల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 41వ అధ్యాయం సంపూర్ణమైనది. 41వ ఐక్యాధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.